హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏడిఎస్కే ఛానల్. అబ్బాబ్బాబ్బా ఎండలు ఎంత మండిపోతున్నాయి కదండి. ఇలాంటి టైంలో మనం చల్లగా ఇంట్లో పిల్లలకి ఫ్యామిలీకి ఏదైనా చేసుకొని తినాలనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం కస్టర్డ్ చేసేద్దాం. ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకొని దాని నుంచి 1/2 కప్పు పాలు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని ముందుగా కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మిగతా పాలని బాగా మరిగిస్తూ ఉండాలి. బాగా మరిగే స్టేజ్ లో అందులో 1/2 కప్ షుగర్ తీసుకొని యాడ్ చేసి కలుపుతూ బాగా కరిగించుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ మనం తీసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా మరిగించే కొద్దీ కస్టర్డ్ పౌడర్ వల్ల పాలు అనేది చిక్కగా వస్తుంది. గరిటెకి చుట్టూ కూడా ఒక కోటింగ్ లాగా ఫామ్ అవుతుంది. సో అది థిక్నెస్ అనేది ఫామ్ అవుతున్నట్టు అర్థం. దాని తర్వాత కస్టర్డ్ ని చల్లారపెట్టి 1 to 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. 2 అవర్స్ అయిపోయిందండి. ఇప్పుడు కస్టర్డ్ ఫ్రిడ్జ్ నుంచి తీసాను. చూడండి కోటింగ్ అనేది గరిటెకి కూడా ఎంత బాగా కనిపిస్తుంది. ఇంకా మీరు నచ్చిన ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకోవడమే.